అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఒక సర్వసాధారణ మనిషి తన జీవితకాలంలో 18-60 సంవత్సరాల మధ్య కాలంలో 3 నెలలకు ఒకసారి, అంటే 90 రోజులకు ఒకసారి చొప్పున 160 సార్లు రక్తదానం చేయొచ్చు. రక్తదానానికి ఎవరు అర్హులు అనే దానికి వచ్చినప్పుడు అంటే ఎప్పుడు చేయొచ్చు, రక్తదానం ఎప్పుడు చేయొచ్చు అనే దానికి వచ్చినప్పుడు మొదట వెన్ నీడ్స్ బ్లడ్, ప్రమాదాలు జరిగినప్పుడు, కాలిన గాయాలు, ఆపరేషన్లు అంటే శస్త్రచికిత్స జరిగినప్పుడు, రక్తహీనత ఉన్నప్పుడు, తలసేమియా రక్త కణాలతో తేడా ఉండటం, ఇది పుట్టుకతో వచ్చే జబ్బు, హిమోఫిలియా ఉన్న వారికి అంటే పుట్టుకతో వచ్చే జబ్బు, ప్రసవ సమయంలో రక్తస్రావం జరిగినప్పుడు, క్యాన్సర్ రోగులకు ఇప్పుడు ఇలాంటి సమయాల్లో రక్తం అవసరం పడుతూ ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరీమణులారా. సో ఇది పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు హూ కెన్ డొనేట్, రక్తం ఎవరు దానం చేయొచ్చు అనే దానికి వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్తదానం చేయొచ్చు. 18-60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు రక్తదానం చేయొచ్చు. అదేవిధంగా 45 కేజీలు అంతకంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు రక్తదానం చేయొచ్చు. 45 కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు రక్తదానం చేయొచ్చు. అదేవిధంగా కనీసం 12.5 గ్రాముల హిమోగ్లోబిన్ గల వాళ్ళు రక్తదానం చేయొచ్చు. సో నాడి నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకున్న వాళ్ళు రక్తదానం చేయొచ్చు. ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉన్నవాళ్ళు రక్తదానం చేయొచ్చు, అంటే జ్వరం లేనటువంటి పరిస్థితి. రక్తదానానికి ఎవరు అనర్హులు అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు రక్తదానం చేయకూడదు. 16-17 సంవత్సరాల వాళ్ళు డాక్టర్ ప్రికాషన్స్ ఉండాలి. 60 భయపడిన వాళ్ళు, 65 నీడ్ అయినప్పుడు బ్లడ్, డాక్టర్ ప్రికాషన్స్, టెక్నీషియన్ ప్రికాషన్స్ అవసరం. సో ఇక రక్తదానానికి ఎవరు అనర్హులు అన్నప్పుడు రక్తదానానికి సంబంధించి 18-60 సంవత్సరాల మధ్య, 15 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు వీళ్ళు రక్తదానం చేయకూడదు. రక్తదానం చేసిన వాడు 90 రోజుల లోపు, అంటే 3 నెలల లోపు మళ్ళీ రక్తదానం చేయకూడదు. సో అదేవిధంగా HIV ఎయిడ్స్ ఉన్నవాళ్ళు, హెపటైటిస్ బి కామెర్లు, సి కామెర్లు రక్తదానం చేయకూడదు. సిఫిలిస్ అనే జబ్బు ఉన్నవాళ్ళు, కామెర్లు ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, పిట్స్ ఉన్నవాళ్ళు అంటే మూర్చున్నవాళ్ళు, టీబీ, రక్తహీనత ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదు. షుగరు, టైఫాయిడ్, మలేరియా, ఐబీపీ, ఋతుస్రావం జరుగుతున్నప్పుడు పెద్ద ఆపరేషన్ జరిగి 6 నెలల లోపు రక్తదానం చేయకూడదు. సో కొద్దిగా రక్తదానం చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కొంతసేపు 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. మత్తు పదార్థాలు తాగడం వంటివి చేయకూడదు. సో గంట సేపు వరకు ఏ పనులు చేయకూడదు. గంట తర్వాత ఎవరి పనులు చేసుకోవచ్చు. సో క్రీస్తు శకం 1616 సంవత్సరంలో ఏప్రిల్ 17న ఈలియం హార్వే అయినటువంటి అతను రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని రాశాడు. దీనికంటే ముందు కుక్క రక్తం, కోతి రక్తం ఎక్కిస్తేనే మనుషులు చనిపోయాడు, రక్తహీనతతో మనుషులు చనిపోయేటువంటి పరిస్థితి మనం చూసాం. సో అందుకోసం మనిషి రక్తం మనిషికి ఇచ్చిన చనిపోయేటోళ్ళు. ఈ క్రమంలో క్రీస్తు శకం 1900 సంవత్సరంలో డాక్టర్ కార్ల్ ల్యాండ్స్టైన్ అనేటువంటి అతను రక్తానికి సంబంధించినటువంటి గ్రూపులు కనుక్కున్నాడు. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. ఇందులో ఏ పాజిటివ్ నెగిటివ్, బి పాజిటివ్ నెగిటివ్, ఏబి పాజిటివ్ నెగిటివ్, ఓ పాజిటివ్ నెగిటివ్. ఈ కనుక్కున్న తర్వాత ఏ పాజిటివ్ వాళ్ళకి ఏ పాజిటివ్, బి పాజిటివ్ వాళ్ళకి బి పాజిటివ్, ఇట్లా అనేక రకాలుగా ఒక విచక్షణ అనేది వేరియేషన్ వచ్చిన తర్వాత మనుషులు ప్రాణాలు నిలబెట్టడం ఒక ఇదిగా వచ్చింది. తనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అనుకుంటాను కార్ల్ ల్యాండ్స్టైనర్కి. సో రక్తం సాధారణమైన మనిషిలో 5-6 లీటర్ల రక్తం ఉంటుంది. సో ఇది నిమిషానికి 72 సార్లు ప్రదక్షిణ చేస్తుంది. ప్లాస్మా అనే లేత పసుపు రంగు ద్రవం ఉండేటువంటి అసంఖ్యాక సూక్ష్మ కణాల సముదాయమే రక్తం. ఒక ప్యాకెట్ రక్తంలో 3 రకాల సముదాయాలు అంటే అందులో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఉంటాయి. మనిషి శరీరంలో 250 మిలియన్ల ఎర్ర రక్త కణాలు, 4 లక్షల తెల్ల రక్త కణాలు, 15 మిలియన్ల ప్లేట్లెట్స్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. సేకరించిన రక్తాన్ని 2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్లో ఆ ఫ్రిడ్జ్లలో, అంటే అంతే ఉంటాయి మన ఇళ్లలో ఫ్రిడ్జ్లు కాదు అవి, ప్రత్యేక బ్లడ్ బ్యాంక్ ఫ్రిడ్జ్లే 2 to 8 టెంపరేచర్స్ మధ్య భద్రపరుస్తారు. బ్లడ్ బ్యాంక్ జనరేటర్ ఖచ్చితంగా ఉండాలి. రక్తం గ్రూపులు ఇప్పటికే చెప్పినట్టుగా ఏ గ్రూపు పాజిటివ్ నెగిటివ్, బి గ్రూప్ పాజిటివ్ నెగిటివ్, ఏబి పాజిటివ్ నెగిటివ్, ఓ పాజిటివ్ నెగిటివ్ గ్రూపులు ఉంటాయి. దేశంలో గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఈ రక్తదాన ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈరోజే మీ జీవితకాలంలో ఒక్కసారి రక్తదానం చేయాలని నిర్ణయం తీసుకోండి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా రక్తం రంగు విరిపోయి ఎక్కడైనా మీరు రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేయాలంటే విశాలమైన మనసు ఉంటే సరిపోతుంది. సో ఏమైనా మీరు దానం చేయాలంటే ఆస్తితో, అంతస్తుతోని, లేకపోతే ఏదైనటువంటి ఎసెట్స్కి సంబంధించిన అంశంగా ఉన్నది. కానీ రక్తదానం మాత్రమే మీ మనసుకు సంబంధించింది, మానవత్వానికి సంబంధించింది. సో ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మహనీయుల పుట్టినరోజులు, జయంతులు, వర్ధంతులు, సినిమా యాక్టర్ల పుట్టినరోజులు, మీ పెళ్లి రోజు నాడు, మీ పుట్టినరోజు నాడు, పిల్లల పుట్టినరోజు నాడు రక్తదానం చేసే ప్రయత్నం చేయండి మీరు. సో ఆ విధంగా మేము మనందరం కలిసి రక్తదాన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా, సోదరీమణులారా. సో అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పదని తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, రక్తదానం చేయాలంటే చాలామంది ముందుకు రారు. రక్తం తగ్గితే తమ ఆరోగ్యానికి ప్రమాదాన్ని భయపడుతూ ఉంటారు. దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఎంతైనా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పటికే చెప్పినట్టు కార్ల్ ల్యాండ్స్టైనర్ 1900 సంవత్సరంలో తొలిసారిగా రక్తాన్ని వర్గీకరించాడు. రక్త వర్గీకరణ ఎప్పటికే చెప్పుకున్నాను, నేను మళ్ళీ చెప్పను. ఏబి
ఓ, ఈ 4 గ్రూపులు, ఏ పాజిటివ్ నెగిటివ్, బి పాజిటివ్ నెగిటివ్, ఏబి పాజిటివ్ నెగిటివ్, ఓ పాజిటివ్ నెగిటివ్ గ్రూపులు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇందులో కృత్రిమంగా రక్తాన్ని తయారు చేయడానికి వీలు కావట్లేదు, ఇప్పటికైతే లేదు, భవిష్యత్ సంగతి మనం చెప్పలేము. సో రక్తం మొత్తం శరీరంలో రక్తం బరువు 8% ఉందని మనం చెప్పుకోవచ్చు. పరీక్ష నాళికలో వేసిన కొంతసేపటికి రక్తాన్ని 3 పొరలు గడిపోతుంది. ఈ మూడింట్లో ఎక్కువ మందం ఉన్న పొర ఎండు గడ్డి రంగులో పారదర్శకంగా పైకి తెగ్గు కనిపిస్తుంది. దీన్ని ప్లాస్మా అంటారు. దీని దిగువన అతి తక్కువ మందంతో ఉండే తెల్లటి పొర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అంటారు. అట్టడుగున దరిదాపు ప్లాస్మా లేయర్ ఉన్నంత మందంలు గాను ఎర్రటి పొర ఎర్ర రక్త కణాలుగా మనం గుర్తించవచ్చు. రక్తంలో మొత్తం 4000 విభాగాలు ఉన్నట్టుగా, ఇప్పటికే నేను 8 విభాగాలు చెప్పాను, 4ను 8 చేశాను. 8 విభాగాల్లోనే కలుస్తాయి ఈ 4000 విభాగాలు ఉన్న ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కనుక్కుంటే దాన్ని ఆ బ్లడ్ గ్రూప్ అన్నారు. సో ఇది పరిస్థితి. ముఖ్యమైన 4 గ్రూపులే, మొత్తం కలిపితే 8. అవే ఏబి, ఓ, ఈ 4 గ్రూపులు. ఇవి ఎముక మధ్యలో ఎప్పటికప్పుడు తయారవుతుంటాయి. అయితే దాతలు ఎవరైనా సరే రక్తాన్ని దానం చేసి మరొకరికి ప్రాణాన్ని కాపాడవచ్చు అనేది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఎప్పటికే చెప్పాం రక్తం ఎప్పుడు అవసరం అవుతుందని. ప్రమాదాల నివారణ కోసం, ప్రమాదాల సమయంలో, విపత్కర పరిస్థితుల్లో, సో ఇట్లాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ అట్లాంటి జరిగినప్పుడు ఇప్పటికే చెప్పాం. ప్రమాదాలు జరిగినప్పుడు, కాలనీగాయాలు, ఆపరేషన్లు, తీవ్ర రక్తహీనత, తలసేమియా, హిమోఫిలియా, రక్తస్రావం జరిగినప్పుడు, క్యాన్సర్ పేషెంట్స్కి రక్తం వస్తుందని ఇప్పటికే చెప్పాను. సో రక్తం ఇచ్చిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్తదాత అని, తీసుకున్న వాళ్ళని రక్తగ్రహీత అని అంటారు. సో ఓ నెగిటివ్ గ్రూప్ వాళ్ళని విశ్వదాత అని కూడా అంటారు. సో ఈ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను. సో బ్లడ్ గ్రూపులకు సంబంధించి నేను సమాచారం మరింత కూడా మళ్ళీ దీంట్లో కూడా పెడతాను. మ్యాక్సిమం దీన్ని చెప్పానని భావిస్తున్నాను. సో రక్తాన్ని 3 రూపాల్లో విభజిస్తారు. రెడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ అనే 3 విభాగాలుగా విభజిస్తారు. ఈ 3 విడివిడిగా కూడా డొనేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అది రక్తానికి సంబంధించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందింది అనేది మనం చెప్పుకోవచ్చు. సో రక్తదాతలకు సాటి మనుషులకు ప్రాణాలను కాపాడే అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఏదైతే ఉన్నదో నియంత్రణలో ఉంటుంది, బీపీ, షుగర్లు నియంత్రణలో ఉంటాయి. సో రక్తదానం క్యాన్సర్ బారిన పడే అవకాశాన్ని, కార్డియాక్ గుండె సమస్యను తగ్గిస్తూ ఉంది. సో ఐరన్ తగ్గించి బాడీలో ఐరన్ తగ్గిస్తూ ఉంది. సో అట్లా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. సూలకాయలు కూడా రక్తదానం చేయొచ్చు. ఆ విధంగా జరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సో ఎర్ర రక్త కణాలు, చెడు మంచి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆరోగ్యంగా జీవించడానికి, కెరీర్ పట్ల బాధ్యత కలిగి ఉండటానికి కూడా ఇది అవకాశం ఏర్పడుతుంది అనేది నేను తెలియజేసుకుంటున్నాను పెద్దగారు, మిత్రులారా. సో దీంతో పాటుగా రక్తదానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇనుము స్థాయిని తగ్గిస్తుంది అని చెప్పాం. మహిళల వయసు పెరిగిన తర్వాత మోనోపాజ్ స్టేజ్లో రక్తదానం చేస్తే వాళ్ళు ఉండేటువంటి సమస్య ఏదైతుందో ఐరన్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఏటా మన దేశంలో 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతుంటే అందుబాటులో ఉన్నది కేవలం 40 లక్షల యూనిట్లు మాత్రమే. సో మానవ రక్తాన్ని ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఎప్పటిదాకలే, భవిష్యత్ సంగతి మనం చెప్పలేము. సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక్కుంటే చెప్పలేము. ఏటా కొత్తగా 10 లక్షల మంది క్యాన్సర్ బాధితులు తేలుతూ ఉన్నారు. కీమోథెరపీ చికిత్స సందర్భంగా రక్తం అవసరం అవుతుంది కాబట్టి ఆ విధంగా మనం రక్తదానానికి సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం. మన శరీరంలో 10 యూనిట్ల రక్తం ఉంటే మనం రక్తదానం చేసేది 1 యూనిటే కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాను. సో కృత్రిమ ప్రయోగశాలలో తయారు చేయలేనటువంటి అమూల్యమైనటువంటి జీవ పదార్థం రక్తం. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. రక్త విధులకు సత్సమానం ఇటువంటి ఆల్టర్నేట్ రాలేదు. అనుక్షణం జీవకణజాలానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేస్తూ, వ్యర్థ పదార్థాలను విసర్జిస్తూ అమూల్య విధులు నిర్వర్తిస్తున్న రక్తం జీవితాలకే ఆధారం అవుతుంది. ఒక వ్యక్తి ప్రమాదాలు, తీవ్ర వ్యాధులు, ప్రసవాలు, రక్తహీనత కలిగిన వ్యక్తులు, ఎముకల మధ్య లోపాలు, శస్త్రచికిత్స, ఇతర అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అవుతుంది. సో రక్తదానం చేయడంతోనే ప్రాణాలు నిలబడతాయి, కుటుంబాలు నిలబడతాయి. సమయానికి రోగికి రక్తం అందించడం వల్ల వాళ్ళు బతుకుతారు. ఆ విధంగా రక్తం లేకపోవడం వల్ల మనుషులు చనిపోతారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ రోగులకు రక్తదాతలు ప్రాణాలు పోస్తున్నారనేది మనం చెప్పుకోగలం. అంటే ల్యాండ్ కార్ల్ స్ట్రైనర్, అంతేనా? కార్ల్ ల్యాండ్ స్టైనరు ఈ రక్త గ్రూపులను విభజించాడు. ప్రపంచవ్యాప్తంగా 4000 గ్రూపులను ఇప్పటికే చెప్పుకున్నాం. ఈ కార్ల్ ల్యాండ్ స్టైనరుకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చినట్టున్నారు. అతను ప్రారంభించినటువంటి ఉద్యమం ఈరోజు అనేక కోట్లాది మంది ప్రాణాలు కాపాడబడతా ఉన్నాయి. అంతకుముందు కుక్క రక్తం, కోతి రక్తం ఎక్కుతున్నటువంటి పరిస్థితుల్లో మనిషి రక్తం మనిషికి ఎక్కించి చనిపోయేటోళ్ళు ఈ గ్రూప్ విభజన జరిగిన తర్వాత ఏ పాజిటివ్ నెగిటివ్, బి పాజిటివ్ నెగిటివ్, ఏబి పాజిటివ్ నెగిటివ్, ఓ పాజిటివ్ నెగిటివ్, ఈ గ్రూపులు ఎవరి వాళ్ళకి, ఏ గ్రూప్ వాళ్ళకి మ్యాచింగ్, పేషెంట్ గ్రూపు, దాత గ్రూప్ ఇద్దరిది మ్యాచ్ అయితేనే బ్లడ్ ఎక్కిస్తున్నారు. అప్పుడు ప్రాణాలు నిలబడి ఈ చిన్న లాజిక్ కనుక్కున్న తర్వాత కోట్లాది ప్రాణాలు రక్షించబడతా ఉన్నాయి. ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రక్తదాతల ఆశలు నిలుపుదాం. ఐక్యత ఈసారి 2025 ప్రపంచ రక్తదాతల దినం
సందర్భంగా రక్తదానం ఆశలు నిలుపుదాం, ఐక్యతతో ప్రాణదానం చేద్దాం అనేటువంటి నినాదం ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోదాం. రక్తదాతలు రక్తదాన శిబిరాలు ఎవరైతే ఉన్నారో రక్తదాన శిబిరాలు పెట్టాలి, నిర్వహణ చేయాలి. రక్తదాతలకు నిస్వార్థ సేవలను గుర్తించి వాళ్ళని సర్టిఫికెట్లు, సన్మానాలు చేయాలి, సెమినార్లు చేయాలి, కార్యశాలలు చేయాలి, కరపత్రాలు వేయాలి, బ్రోచర్లు వేయాలి, షార్ట్ ఫిలింలు తీయాలి, సినిమాలు తీయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. షాపింగ్ మాల్లో వీధి నాటికలు వేయాలి, షార్ట్ ఫిలిమ్స్ చేయాలి, సామాజిక మాధ్యమాల ప్రచారం చేయాలి, సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి. సో ఆ విధంగా ఇందులో నెహ్రూ యువ కేంద్రాలు, ఎన్జిఓస్ది చాలా క్రియాశీలమైన పాత్ర. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సంస్థలు అనేక పనిచేస్తున్నటువంటి. ఇప్పటికే మనం చెప్పాం, రక్తం ఎవరు ఎప్పుడు రక్తదానం చేయొచ్చు అనే దానికి వచ్చినప్పుడు, రక్తదానం ఎవరు చేయొచ్చు అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, 18-60 సంవత్సరాల మధ్య వాళ్ళు, 45 కేజీలు బరువు ఉండాలి, 12.5 గ్రాముల బ్లడ్ ఉండాలి, నిమిషానికి 60 నుంచి 100 సార్లు పల్స్ కొట్టుకోవాలి, ఉష్ణోగ్రత అంటే జ్వరం దాటి ఉండకూడదు, 30 డిగ్రీల సెల్సియస్ దాటి ఉండకూడదు, వీళ్ళు రక్తదానం చేయొచ్చు. సో ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ప్రపంచవ్యాప్తంగా సాలిన దాదాపు 120 మిలియన్ల రక్తదానాలు ఇది. సో అందులో భారత్లో 11.45 మిలియన్ రక్తదానాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సో వరల్డ్లో 1,20,00,000 మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారట. అందులో 11,45,000 ఇది సరే నాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లాగా అనిపించలేదు. సో ఉన్నటువంటి సమాచారం చెప్తా ఉన్నాను. సో భారత్లో 13 మిలియన్ రక్తదానాలు అవసరం ఉందనేది. అంటే ఇండియాలో ఇంకా 1,55,00,000 స్కేర్ సిటీ ఉన్నది. సో ఆ విధంగా మా పరిస్థితి ఉంది. మన భారతదేశంలో 12 లక్షల యూనిట్లు రక్తం కొరత ఉన్నదనేది అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో 12,700 బ్లడ్ బ్యాంకులు పనిచేస్తున్నాయి అనేది ఉన్నది. సో ప్రతి మెడికల్ ల్యాబ్ ఇవాళ రేపు బ్లడ్ బ్యాంకులు అనేది తయారైంది. టెస్టులు వాళ్ళే చేస్తున్నారు, పేషెంట్ది వాళ్ళే ఎక్కిస్తూ ఉన్నారు. సో ఆ జాగ్రత్తలు ఏదో పాటిస్తున్నారు అనుకోండి. సో దేశాల్లో సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 1000 మందిలో 33% మంది రక్తదానం చేస్తున్నారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రక్తదానానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసినా కూడా సో 1000కి 4%, 100కి 4% ముందుకు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 9 మాత్రమే రక్తదానానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్, ఉన్నత విద్యా సంస్థలు, ఇట్లా అనేక ఆర్గనైజేషన్స్ బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాయి. సో అత్యధికంగా ఢిల్లీలో రక్తదాతలు ఎక్కువగా ఉన్నారు. ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు బీహార్లో రక్తదాతల కొరత మనకి కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఆర్గాన్ డొనేషన్ కూడా ఇలా అవయవదానం దాకా వచ్చింది. బాడీ డొనేషన్స్ ఉన్నాయి, నేత్రదానం ఉన్నది, కిడ్నీ దానాలు, ఇట్లా అనేక రకాల లివర్ దానాలు ఉన్నాయి. ఇందులో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇద్దరికీ ఉపయోగం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సాలైనా కనీసం 2 లేదా 3 సార్లు, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి చేయొచ్చు, అట్లా 4 సార్లు చేయొచ్చు. సో 2-3 సార్లు రక్తదానం చేయమని అడుగుతా ఉన్నాం ప్రపంచాన్ని మనం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటే అత్యధిక యువత భారతదేశంలో ఉంది. సో 100కి 65% ఉన్నటువంటి యువత ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, సో ఈ రక్తదానానికి సంబంధించినటువంటి ఉద్యమం ముందుకు పోవాలని చెప్పేసి, రక్తం దానం మనం ఇప్పటికే చెప్పాం. ప్రమాదాలు జరిగినప్పుడు, కాలనీగాయాలు, ఆపరేషన్, రక్తహీనత, తలసేమియా, హెమోఫిలియా, ప్రసవం జరిగినప్పుడు, క్యాన్సర్ అప్పుడు రక్తం అవసరం అవుతుంది. సో రక్తం మిగతా వాళ్ళకి రక్తహీనత, ఇందులో కొన్ని రక్తహీనత రాకుండా ఉండటానికి వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం పోలిక్ యాసిడ్ మాత్రలు ఇప్పటికీ వేస్తుంది. బి కాంప్లెక్స్ మాత్రలకు సంబంధించి పోలిక్ యాసిడ్ ఇస్తూ ఉంది. సో దాంతో బెల్లం, ఖర్జూర, ఆకుకూరలు, ఇట్లా రక్తాన్ని పెంచేటువంటి అనేక రకాల పదార్థాలు ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. పౌష్టికాహారం తినడం వల్ల ఉపయోగం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి గైనిక్ సమస్యల వల్ల రక్తహీనత బారిన పడుతూ ఉన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లో ఆశా వర్కుల ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇస్తూ ఉన్నది. ఆ విధంగా ముందుకు పోతున్నాం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మంచి క్వాలిటీ కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి. ఆ విధంగా మహిళలకి మెడిసిన్స్ ఉంటాయి ప్రకృతి సిద్ధంగా, అది వరమో శాపము, ఆ సమస్యని దాటి ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మంచి పౌష్టికాహారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ రక్షణ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.